అందరికీ నమస్తే సార్. ఆహ్, ఇక్కడ మనం యూడేస్ 25, 26 సంబంధించింది. మనం స్కూల్ రీస్ట్రక్చరింగ్‌లో కొన్ని మార్పులు చేసుకోవడం జరిగింది. ఈ మార్పు స్కూల్ కేటగిరీ మార్పు చేసుకున్న ఘనంగా ఆయా తరగతులు ఎనేబుల్ అయినాయా లేవా? ఎనేబుల్ కాకపోతే మనం ఫార్మ్ ఏ01 ద్వారా డిస్ట్రిక్ట్ ఎంఐఎస్ కోఆర్డినేటర్‌కి మీరు పంపించి డీఈఓ ఆఫీస్‌కి కానీ, సమగ్ర శిక్ష కానీ ఫార్మ్ ఏ01 పంపించి అక్కడ హైయెస్ట్ క్లాస్ ఎనేబుల్ చేయించుకోవాల్సిన అవసరం అయితే. సో, మనం ఇక్కడ ఒక స్కూల్ లాగిన వెంటనే ఆ పాఠశాలలో హైయెస్ట్ క్లాస్, లోయెస్ట్ క్లాస్ ఇక్కడ ఇట్లా తెలుస్తది. ఇప్పుడు గతంలో ఇక్కడ ఒక స్కూల్ వచ్చేసి యూపీ స్కూల్‌గా ఉండేది. ఇప్పుడు హై స్కూల్‌గా మారటం వల్ల 1-10 ఫార్మ్ ఏ01 ద్వారా ఎనేబుల్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు క్లోజ్. ఇప్పుడు మనం ఏమంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనం సెక్షన్స్ అనేది ఇప్పుడు యాడ్ చేయడం జరిగింది నేను. కానీ చాలామందికి ఇవి కనిపించవు. ఇక్కడ 8థ్ వరకే ఉంటది. 9థ్, 10థ్ కనిపించవు. ఇప్పుడు ఇలాంటప్పుడు మనం ఎక్కడ యాడ్ చేసుకోవాలంటే ఈ లెఫ్ట్ ప్యానెల్ మనం గమనిస్తే ఇక్కడ చూడండి స్కూల్ డీటెయిల్స్ అని ఉంటుంది. స్కూల్ డీటెయిల్స్ తర్వాత సెక్షన్ మేనేజ్మెంట్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ సెక్షన్ మేనేజ్మెంట్ ద్వారా ఇప్పుడు నేను ఇది యాడ్ చేయకముందు ఈ పాఠశాల 8థ్ క్లాస్ వరకే ఉండేది. హైయెస్ట్ క్లాస్ 10థ్ ఉన్నా, ఇక్కడ హైయెస్ట్ క్లాస్ 10థ్ ఉన్నా, ఇక్కడ మాత్రం 8థ్ వరకే ఉండేది. కానీ ఇప్పుడు నేను వచ్చేసి ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనం ఏ క్లాస్ యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ ఇప్పుడు నాకు 9థ్, 10థ్ ఇప్పుడు వచ్చినాయి నేను యాడ్ చేయడం వల్ల. ఇప్పుడు 10థ్ ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి 9థ్ క్లాసు ఏ సెక్షన్ ఉంది ఆల్రెడీ ఉంది. ఇప్పుడు బి సెక్షన్ యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 10థ్ క్లాసు ఏ సెక్షన్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు నేను బి సెక్షన్ యాడ్ చేసుకోవచ్చు. అట్లా ఇక్కడ ఈ సెక్షన్‌లో ఆయా క్లాస్‌కి సంబంధించినటువంటి సెక్షన్స్ యాడ్ చేయబడినాయి. ఓకే. ఓకే. ఇప్పుడు మనం యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి అన్ని క్లాసుల సెక్షన్స్ యాడ్ చేయబడినాయి. మనం ప్రోగ్రెస్ ఇంపోర్ట్ మోడల్ ద్వారా ఆయా సెక్షన్‌లకి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొద్దిమందేమి మాకు అదనంగా చాలా సెక్షన్స్ ఉన్నాయి. మాకు డమ్మీ సెక్షన్స్ ఎక్కువున్నాయి అనేటువంటి ఫిర్యాదు. ఇప్పుడు నేను చూడండి ఇక్కడ 9థ్ క్లాస్‌లోను, 10థ్ క్లాస్‌లోను డమ్మీ సెక్షన్స్ క్రియేట్ చేయమన్నారు. ఈ డమ్మీ సెక్షన్స్ డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ ఒకసారి గమనించండి. కొలాప్స్ ఆల్, ఎక్స్పాండ్ ఆల్. ఎక్స్పాండ్ అంటే ఇక్కడ ఎక్కడైనా విడివిడి సెక్షన్లు ఎక్కడైతే ఉన్నాయో ఇక్కడ కిందకి వస్తుంది. కొలాప్స్ ఆల్ అంటే అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఇక్కడ చూడండి. ఎక్స్పాండ్ ఆల్ ఇక్కడ నేను తీసుకొని ఎక్కడైతే డమ్మీ సెక్షన్స్ ఉన్నాయో వాటిని నేను డిలీట్ చేసుకోవచ్చు. సో ఆ క్లాస్ 9థ్ క్లాస్, 10థ్ క్లాస్ సంబంధించింది ఒకే సెక్షన్ అది. అదేవిధంగా 9థ్ క్లాస్ గమనిస్తే ఇక్కడ కూడా ఒకే సెక్షన్ ఉంటుంది. సో ఈ విధంగా మనము ఒక పాఠశాలలో హైయెస్ట్ క్లాస్ లోయెస్ట్ క్లాస్ ఎనేబుల్ చేసిన తర్వాత ఈ సంవత్సరం యాడ్ అయితే ఇక్కడ ఉన్నటువంటి సెక్షన్ మేనేజ్మెంట్ ద్వారా ఇక్కడ చూడండి స్కూల్ డీటెయిల్స్ బాగా గమనించండి. స్కూల్ డీటెయిల్స్ కింద లాస్ట్‌లో సెక్షన్ మేనేజ్మెంట్. ఈ సెక్షన్ మేనేజ్మెంట్ ద్వారా మనకు అవసరం ఉన్నటువంటి సెక్షన్ యాడ్ చేసుకోవచ్చు. అవసరం లేనటువంటి సెక్షన్ డిలీట్ చేసుకోవచ్చు అనేటువంటి విషయం గమనించవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఇది మనకి ఇక్కడ యూడేస్‌లో ప్రీ ప్రైమరీ కూడా ఉంది ఈ స్కూల్‌లో అని మనం చూపించినాం కాబట్టి ఇక్కడ అవి ఉన్నాయనే విషయం కూడా గమనించవలసిందిగా ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. థాంక్ యూ.